అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నికైన ఎవరైనా ఇరాన్ విషయంలో తమదైన శైలిలో వ్యవహరిస్తూ ఉంటారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష పదవీ కాలంలో ఇరాన్ పై అత్యంత కఠినమైన వైఖరిని అవలంబించారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇరాన్తో సరైన ఒప్పందం కుదరకపోతే ఆ దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గట్టిగా హెచ్చరించారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకుంటామని ట్రంప్ తన హయాంలో స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే అది మొత్తం ప్రపంచానికే ముప్పు అని ఆయన అభిప్రాయపడ్డారు. అనవసరంగా ముగింపు లేని యుద్ధాల్లోకి అమెరికాను లాగటం తనకు ఇష్టం లేదని కూడా వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇరాన్ అణు కార్యక్రమంపై ఆందోళన వ్యక్తం చేస్తూనే దౌత్యపరమైన మార్గాలను అన్వేషిస్తోంది. ఇరాన్తో ఉద్రిక్తతలు తగ్గించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్పై దాడులపై ట్రంప్ స్పందించారు. ఇరాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ దాడులు ఆపాలని హెచ్చరించారు.